నా చేతిలో చూడండి 10 రూపాయల నోటు ఉంది, 100 రూపాయల నోటు ఉంది. ఓకేనా? దేనికి విలువ? రెండిటికి విలువ ఉంది. ఏది ఎక్కువ విలువ? 100కి విలువ. ఓకే, సో నేను 10 రూపీస్ని నీట్గా మడిచి జాగ్రత్తగా నా బుక్లో పెట్టా. ఓకే, దీన్ని తీసి ఏం చేశాను? దీన్ని తొక్కి పడేశాను, నలిపేశాను. సరే, ఎవరికి 100 రూపాయలు కావాలి, ఎవరికి 10 రూపాయలు కావాలి? ఎవరికి 100 కావాలి? సన్నిట్రారా, నీకు 100 కావాలా 10 కావాలా? 100 కావాలా 10 కావాలా? ఎందుకు 100 కావాలన్నా? దీన్ని నలుపు, తొక్కు, పడే, పూ అను. 100 100. నీ వాల్యూ నీదే. ప్రభు నీకు ఇచ్చినది. నువ్వు ఒకటి నిన్ను తొక్కినా, తూ అన్నా, పొబో అన్నా, నీ వాళ్ళే నిన్ను కాదన్నా, ప్రభు నీకు ఇచ్చిన వాల్యూ మాత్రం పోదండి, పోదండి. అది విలువైనది. ఒకడు నిన్ను నిందించినా అది విలువదే, ఒకడు నిన్ను కొట్టినా అది విలువనే. ఒకప్పుడు మన జీవితాలు ఇట్లున్నాయేమో, అందరు నలిపి తన్ని ఇంకొకటి చేసి, కానీ ఒకరోజు నీ దగ్గరికి రావాలి. ప్రార్థన చేయమ్మా, నీలో ఉన్న దేవుణ్ణి చూసి, దేవునికి ఇచ్చిన విలువని చూసి, నీలో ఉన్న దేవుని చూసి రావాలి. అమ్మా, నువ్వు పొందుకున్న అభిషేకం నేను పొందుకోవాలి, నువ్వు పొందుకున్న సాక్షి నేను పొందుకోవాలి, నిన్ను మార్చిన దేవుడి జీవితం నన్ను కూడా మార్చాలని రావాలి. 100 అంతే. దేవుడికి ఇచ్చిన విలువే. అందుకే ఇప్పుడు సిద్ధమా నలగబడ్డానికి, కొట్టబడ్డానికి కూడా సిద్ధమా? సంతోషంగా నలగబడతాం, ఏముంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన విలువ మారదు. ఎవరో నన్ను అన్నారని దేవుడు నాకు ఇచ్చింది మారదు. అంటిల్ నీకు నువ్వు దాన్ని చింపుకునేంత వరకు అంతే. నీకు నువ్వు చింపుకోకుండా ఉంటే చాలు. కానీ నలిగిన, తన్నిన, తొక్కిన ఈ 100 విలువ మారదు. ఒక్క చిన్న